శాలిని తన మనసులో మాట చెప్పేది ఈరోజే. గెలిచావు, నువ్వే గెలిచావు. నీ ప్రేమని గెలిపించావు. ప్రేమకి అర్థమేమిటో నిన్ను ప్రేమించాకే తెలిసింది. నువ్వు లేకుండా నేను లేను, నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేను. రిహార్సల్స్ ఎంత బాగా చేశారంటే గ్యారంటీగా ఫైనల్స్ లో సితగొడేస్తారు. ప్రైజ్ మందే. వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ కదరా, అందుకనే సీన్ అంత బాగా యాక్ట్ చేశారు. అవునరా, మరి మామూలు యాక్టర్లు అయితే ఆ రేంజ్ లో చేయగలుగుతారేంటి? ఏరా మాధవ్, చెప్పు మాధవ్, మీ ఇద్దరు నిజంగా ప్రేమికులు కాబట్టి అంత బాగా యాక్ట్ చేశారా, లేకపోతే నటులు కాబట్టి అంత బాగా యాక్ట్ చేయగలిగారా? నాకు ఇప్పుడే తెలియాలి. ఆ విషయం శాలినిని అడగండి. నువ్వైనా చెప్పు శాలిని. డాడీ, డాడీ, మాధవ్ వస్తున్నాడు, నేను లేనని చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ. శాలిని, నేను వెళ్ళిపోతున్నాను. జనరల్గా వెళ్ళే వాళ్ళకి పూల బొక్కే ఇచ్చి సెండ్ ఆఫ్ ఇస్తారు, కానీ వెళ్ళేవాడు నేనే కదా ఇక్కడ. అందుకని నేను నీకు ఇస్తున్నాను, తీసుకో. మనసు నీకు ఇవ్వబోయి చేయి జార్చుకున్నాను. ఈ పువ్వులు కూడా. శాలిని, వెళ్లే ముందు ఒక్క మాట అడగనా? ఈ 30 రోజులు మన ప్రేమ నాటకంలో ఒక్కరోజు, ఒక్క గంట, కనీసం ఒక్క క్షణం నా మీద నీకు ప్రేమ కలగలేదా? కలగలేదు, కలగలేదు, కలగలేదు. అలా కలగకపోవటం నీ తప్పు కాదు, నా దురదృష్టం. నా ప్రేమని మర్చిపోయినా నన్ను మాత్రం మర్చిపోకు శాలిని. కనీసం ఓ ఫ్రెండ్గానైనా గుర్తుంచుకో. వెళ్తున్నాను అంకుల్. ఎప్పుడైనా మీకైనా శాలినికైనా నాతో మాట్లాడాలనిపిస్తే ఈ నంబర్కి ఫోన్ చేయండి. బాబు, నువ్వు మా కుటుంబానికి ఎంతో సహాయం చేసావు. మా అమ్మాయి తెలియక ఏదన్నా తప్పు చేస్తే దాని తరఫున నన్ను క్షమించు అంకుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శాలిని కలిసావా? మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదేంటి? రావాలనిపించలేదేమో. కనీసం సెండ్ ఆఫ్ ఇవ్వడానికైనా ఎయిర్పోర్ట్కి పెడుతున్నావా లేదా? లేదు డాడీ, ఇంకోసారి మాధవ్ని చూశానంటే నా మనసు దాచుకోలేను. మనసు అనేది మరొకరికి ఇచ్చుకోవడానికే గాని దాచుకోవడానికి కాదు. రై, శాలిని ఇలా బిహేవ్ చేస్తుంది అనుకోలేదురా. ఒరేయ్, కనీసం మనలాగా ఒక ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికైనా రావచ్చు కదరా. అవునరా, మాధవ్ పక్కన నిలబడే అర్హత కూడా లేదు శాలినికి. ఇంకా తన గురించి ఆలోచించడం ఎందుకురా, వేస్ట్. వాడు కోరుకున్నదన్నీ తెచ్చివ్వగలిగాను, కానీ తను కోరుకున్న మనసును తెచ్చివ్వలేకపోయాను. ఎన్ని ఉన్నా మనసును కొనలేము కదా. Attention please. Welcome to Indian Airlines. All passengers boarding flight number IC746. కొండంత సంతోషంతో కోడలతో వస్తాడనుకున్నాను, Security check. కానీ ఇంత బాధతో ఇన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది అనుకోలేదు. బాధపడకు డాడీ. ఇక్కడికి వచ్చి నేను ఇష్టపడ్డ శాలినిని పొందలేకపోయినా నన్ను ఇష్టపడే స్నేహితులను పొందాను. అది చాలు.
ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి 8 నిమిషాలు పడుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆఖరి అవకాశం ఇది. కనీసం చివరి నిమిషంలోనైనా అదృష్టం దక్కించుకో. ఉంటాను సార్. Welcome to Indian Airlines. Okay, Ra. All passengers boarding flight number ICCD 7271 from Hyderabad to Nagpur requested to go for their security check. హలో 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 శాలిని, నువ్వే కదూ? నువ్వే, నాకు తెలుసు శాలిని. శాలిని మాట్లాడు, శాలిని మాట్లాడు. శాలిని, ప్రేమగా మాట్లాడకపోయినా పర్లేదు. ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటావు కదా, అలా తిట్టు శాలిని. శాలిని మాట్లాడు. శాలిని, హలో ప్లీజ్ శాలిని మాట్లాడు. శాలిని ప్లీజ్, శాలిని This is the ప్లీజ్. last and final call for passengers traveling. శాలిని, నువ్వు ఎయిర్పోర్ట్లోనే ఉన్నావు కదూ? డాడీ, అనౌన్స్మెంట్ ఎందులో వినపడింది? శాలిని ఇక్కడ ఎక్కడ ఉంది డాడీ. ఓ మై గాడ్, ఒక నిమిషం ఉండు. తన నంబర్ డైల్ చేద్దాం. పక్కన ఎక్కడుందో తెలుస్తుంది. There! శాలిని, నేను బ్రతకలేను మాధవ్. 7 అడుగులు నడవాల్సింది నీతో. నా కష్టం నీతో, నా సుఖం నీతో, నా ప్రేమ నీతో, నా ప్రాణం నీతో. ఐ లవ్ యు మాధవ్. ఇంతకాలం మనసులో ఉన్న ప్రేమను దాచుకుని ఆడిన నాటకానికి తెరపడింది. ప్రేమ జీవితానికి తెర లేచింది. నీతో